రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్లో ఉన్న ఈద్గా సమస్యను పరిష్కరించాలని స్థానిక ముస్లిం సోదరులు మత పెద్దలు కోరారు. ఈ మేరకు షేర్లింగంపల్లి 106వ డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక ముస్లిం సోదరులతో కలిసి బాపునగర్ ఈద్గాను పరిశీలించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ఈద్గా ప్రాంతంలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రార్థనల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. స్థలానికి విజిట్ చేయడం జరిగింది. ఈద్గా కమిటీ పెద్దలు అలాగే మన మోతీ మస్జిద్ కమిటీ పెద్దలందరూ కలిసి నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మొన్న ఇక్కడ ఈ ఈద్గా పక్కన ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించడానికే వేరే లేదు పట్టా సర్టిఫికేట్ తీసుకొచ్చినని కొద్దిగా వేరేళ్ళకి ఏదో అలాట్మెంట్ చేసేదండి కొద్దిగా ఏదో ఉంటే అఫీషియల్గా ఏది ఎవరికి ఏం లేదని రుజువైంది. ఇది ఏదైతే ఉందో అది 30 ఫీట్లో 25 ఫీట్లో ఉంది. అది రోడ్ కింద దీనికి సంబంధించిన ఈద్గాకు సంబంధించిన ఓపెన్ స్పేస్ మెయింటైన్ చేయాలి. అక్కడ నుంచి మలమూత్రాలు అక్కడ పోయకూడదు. ఇవంతా కూడా పవిత్రమైనటువంటి ప్రార్థనా స్థలం కాబట్టి దాని గురించి వదిలింది అనేది నాకు తెలిసింది. మరి దాన్ని 100% ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి మీ అందరి సమక్షంలో చెప్తూ అది ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఆ రోడ్ వేస్తే మంచిగా ఉంటుందా, డెవలప్మెంట్ ఏదన్నా యాక్టివిటీ ఏదన్నా ఉంటే మనల్లో ఏది అడ్వైజ్ చేస్తే దాని ప్రకారం చేద్దామని నాకు ఒక ఆలోచన వచ్చింది. దాంతోపాటు నేను గెలవగానే సుమారు 9 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల క్రితమే నేను రావడంతోనే ఈద్గాలో బండలు వేయించడం జరిగింది. ఇప్పుడు అన్నీ శిథిలావస్థలో ఉంది. ఈ బండలన్నీ అస్తవ్యస్తంగా పగిలిపోయినాయి. వీటన్నిటిని కూడా తీసి క్రమబద్ధీకరించాలి. సీసీ ఏసీ మనకు మా అందరికీ కూడా అందుబాటులో వచ్చే రకంగా చూడాలని చెప్పి కమిటీ సభ్యులు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని అనుగుణంగా నేను ఇప్పుడే లెటర్ పెట్టి జోనల్ కమిషనర్కి లెటర్ పెట్టి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి నేను 100% ఈ సీసీ ఏదైతే అడుగుతా ఉందో దానికి అనుగుణంగా నేను పనిచేసి చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందు మాటిస్తూ రాబోయే రోజుల్లో ఏది అవసరం ఉన్నా నేను మీ ఎంబడి పనిచేస్తాను. నా అవసరం ఉన్నప్పుడు మీ అందరి సహకారం తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనవసరమైనటువంటి అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. ఏదున్నా నేరుగా నన్ను కలవచ్చు. నేను అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి నెహ్రూ నగర్, గోపీనగర్, బాపునగర్, లింగంపల్లి ఈ పరిసరాల ప్రాంతంలో ఉన్నటువంటి నా ముస్లిం సోదరులందరికీ నేను అన్ని రకాలుగా అందుబాటులో ఉండి అన్ని పనులు చేస్తూ ఉన్నా. అనవసరంగా నా మీద ఏదో బురద జల్లనికి కొందరు ఉంటారు కదా, 10 మందిలో 100 మందిలో ఎవరో ఒకరు ఉంటారు. అట్లాంటి అపోహలకు ఎక్కడ కూడా గురి కాకూడదు. అట్లాంటిది ఏమని ఉంటే నాకు నేరుగా ఫోన్ చేసి సంప్రదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నాకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ఎలాంటి ఇది లేదు. ఏది అవసరం ఉన్నా మీ వెంబడి ఎప్పుడు మేము వెన్నంటే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.